టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి 7 మార్క్స్ వస్తాయండి. దీంట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, 2 మార్క్స్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ mod 1 - i హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అండి. ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ mod 1 - i హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడంటే mod 1 - i హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అండి. ఇక్కడ మనకి మామూలుగా అయితే mod వాల్యూ అంటే ఇక్కడ x ప్లస్ iy అంటే మనం ఏం రాస్తామంటే రూట్ ఆఫ్ x² + y² రాస్తాం. దీనికి mod వాల్యూ రాస్తే ఇక్కడ 1² - 1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ x అండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 1 + 1 ఎంత అవుతుందంటే √2 అవుతుంది. హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అండి. ఇక్కడ మనకి √2 అంటే మామూలుగా అయితే 2 పవర్ 1/2. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ x/2 అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అండి. ఇక్కడ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి మనకి x/2 ఈజ్ ఈక్వల్ టు x అని రాయొచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు x అండి. 2x - x ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈజ్ 0 అండి. ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఏమవుతాయి అంటే 0 అవుతాయి. ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 1 + i / 1 - i మైనస్ 1 - i / 1 + i అండి. ఇక్కడ మనకి ఈ వాల్యూకి మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఈ వాల్యూని లెట్ z ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1 + i / 1 - i అండి మైనస్ 1 - i / 1 + i. ఇక్కడ మనం మామూలుగా అయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 - i ఇంటూ 1 + i అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ 1 - i ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 1 + i హోల్ స్క్వేర్ మైనస్ 1 - i హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. a + b హోల్ స్క్వేర్ ఇక్కడ a - b హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ 1² i² 2i అండి ఫస్ట్ది. అలాగే -1² i² - 2i అండి బై ఇక్కడ a + b ఇంటూ a - b అండి. అంటే 1² - i². ఇక్కడ i² అంటే -1 అండి. 1² అంటే 1 కాబట్టి 1 - 1 + 2i అండి. ఇక్కడ -1² అంటే 1, i² అంటే -1, ఇక్కడ -2i అండి బై ఇక్కడ 1² i² అంటే -1 కాబట్టి ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 1 1 క్యాన్సిల్ అయిపోతుందండి. 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2i ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 4i/2 అండి. 1 + 1 2 కాబట్టి ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 2i ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది మనకి. ఇక్కడ మనకి z ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం కాబట్టి దీన్ని కాంప్లెక్స్ నెంబర్లో రాస్తే మనకి 0 + 2i కింద రాయొచ్చు. అంటే ఇక్కడ మనకు mod z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ mod 0 + 2i అండి. అంటే ఏం రాస్తామంటే 0² + 2² అండి. అంటే √4 అవుతుంది. ఆన్సర్ 2 అండి. ఇది మరో 3 అండి. ఇఫ్ 1 + i / 1 - i హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m అండి. అంటే మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే 1 + i / 1 - i హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్లో కింద i ఉంటే మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. మనకి రేషనలైజ్ చేద్దామండి. అంటే 1 - i
బై 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ 1 ప్లస్ ఐ అండి హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ పైన ఏమొస్తుందంటే 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ వస్తుంది బై ఇక్కడ 1 స్క్వేరు మైనస్ ఐ స్క్వేర్ అండి. హోల్ పవర్ ఎంత అంటే ఎమ్ అండి ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం సింప్లిఫై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు అంటే 1 స్క్వేరు ఐ స్క్వేరు ప్లస్ 2i అండి బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి 1 ప్లస్ 1 1కి అవుతుంది. హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి 1 ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ 2i బై 2 అవుతుంది. 1 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 2i బై 2 అండి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఐ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ అయితే మనకు 1 అవుతుందంటే ఐ పవర్ 4 అంటే ఐ పవర్ 8 ఐ పవర్ 16 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. కాబట్టి మనకి ఎమ్ ఈజ్ ద లీస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఎమ్ అన్నాడు, పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అన్నాడు. కాబట్టి మనకి లీస్ట్ వాల్యూ అంటే ఇక్కడ ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ ఐ పవర్ 4 అండి. ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఎం ప్లేస్లో ఎంత ఉందంటే మనకి 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. 4 అండి. ఇఫ్ 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6 అండి. వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్, ఫైండ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై అండి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6 అండి. అంటే ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఈక్వల్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేయాలండి. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఈక్వల్ చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/4 అవుతుంది. అలాగే ఇక్కడ -y ఈజ్ ఈక్వల్ టు -6 మైనస్ 3x అండి. అంటే ఇక్కడ మనకి రెండు చోట్ల మైనస్ కామన్ తీస్తే క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3x అండి. 6 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3/4. కాబట్టి మనకి ఎల్సిఎం కట్టేస్తే 4 అండి ఎల్సిఎం 6 4 24 ప్లస్ 9 అంటే 33/4. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3/4, వై ఈజ్ ఈక్వల్ టు 33/4 అండి ఆన్సరు. ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ అయితే ఫైండ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4, వై ఈజ్ ఈక్వల్ టు 33/4 అండి. ఇది ఆన్సరు. 5 అండి. ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి, ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి అండి. అంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్ అండి. బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకుందాం. దాని నుంచి మనం సొల్యూషన్ చేద్దామండి. ఇక్కడ మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై అండి. ఇక్కడ ఏమవుతుందంటే మాడ్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. ఇక్కడ మనం మాడ్యులస్ అంటే మామూలుగా అయితే ఏం రాస్తామంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాస్తాం. ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఇక్కడేమో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఆన్సరు మనకి. ఇది మనకి 2 మార్క్స్ సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి 7 మార్క్స్ వస్తాయండి.
ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి. ఆల్రెడీ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. ఇక్కడ 2 మార్క్స్కి సంబంధించి మనకు ఒక 5 మాత్రమే చెప్పుకుంటున్నామండి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇక్కడ మనకి మ్యాథ్స్కి సంబంధించి న్యూ సిలబస్ కాబట్టి మనకి తక్కువగానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మంచి మార్కులు వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనకి సప్లిమెంటరీలో మనం మార్కులు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి 100 మార్క్స్ కాబట్టి మనకి సప్లిమెంటరీకి మనకి బెటర్మెంట్ రాసుకుని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మట్టుకి మీరు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చేయండి. అలాగే అంతా సిలబస్ మనం కొద్దిగా అంటే ఏమి ఇంపార్టెంట్ అనేవి మనం ఎన్సీఆర్టీ సిలబస్ లాస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి దీన్ని మనం తీసుకున్నామండి. కాబట్టి మీరు తక్కువగానే చదవండి, తర్వాత మీకు టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మ్యాథ్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా అటెంప్ట్ చేయండి. ఇక్కడ మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే మనకి 45 days యాక్షన్ ప్లాన్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.